క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ సమయంలో ఈ విధంగా మీతో పాటు కలుసుకోవటానికి నాకు చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీ మధ్యకు మరొక కొత్త పాటను తీసుకొని రాబోతున్నాం కాబట్టి ఆ పాట నిమిత్తమై కొన్ని విషయాలు మీతో పంచుకోవటానికి మీ ముందుకు వచ్చాను. సిలువలో 3 మేకులకు బందీ అయ్యాడెందుకు అనే ఈ పాటని మీ మధ్యకు తీసుకొని రాబోతున్నామండి. అదేవిధంగా మంచి మ్యూజిక్ తోటి ఈ పాటను రచించినటువంటి వారు పాస్టర్ ప్రేమ్, ఆ పాటకు గానం అందించినటువంటి వారు, స్వరం అందించినటువంటి వారు సహోదరి సంజన. మంచి భావంతో యేసుక్రీస్తు వారు 3 మేకులకు బందీ ఎందుకయ్యాడు అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి, ఒక మంచి అవగాహన కలిగించేటువంటి పాటగా ముందుకు రాబోతుంది కాబట్టి అందరూ కూడా గమనించగలరు. ముఖ్యంగా ఏంటంటే ఈ పాట ఆత్మీయులను బలపరచుటకు ఉద్దేశించి రాయబడిన పాట. అలాగే ఈనాడు ఉన్న సమాజంలో ఒక ప్రశ్నను లేవనెత్తారు. ఆ ప్రశ్నే యేసు తన్ను తాను రక్షించుకోలేదు ఎందుకు అని. దీనికి సమాధానం చెప్పినా స్వీకరించని వారిగా నేడు ప్రశ్నించిన వారు ఉన్నారు. గనుక ఈ ప్రశ్నపై అనుమానం మన ఆత్మీయుల్లో ఉంటే అలాంటి వారిని కాపాడుకొనుటకు చిన్న ప్రయత్నం చేశాము, విని గ్రహించండి. త్వరలో మీ మధ్యకు రాబోతున్న ఈ పాట కొరకు ప్రార్థించండి. మీ ఆత్మీయ సహోదరుడు ప్రసాద్. అందరికీ వందనములు.